కుటుంబ సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక ప్రక్కన ప్రోత్సహిస్తూనే గ్రామాలలో ఉండే పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు. కొంతకాలం తర్వాత ఇది సామాజిక రుగ్మతగా సామాజిక సమస్యగా పరిణమిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో ఉండి తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అవసరమైన వెసులుబాటు వసతులను కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద ఉంటుంది. మా ప్రభుత్వం తప్పకుండా బాధ్యత నెరవేరుస్తుంది అని చెప్పి మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కడైనా మనం పెట్టే నిధులు ఖర్చు కావచ్చేమో కానీ విద్య మీద పెట్టే నిధులు పెట్టుబడి. ఇవాళ విద్య మీద ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఐఐటీలు చదువుకున్న వాళ్ళు, ఐటీ నిపుణులు దేశ విదేశాలలో రాణించి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపదను మళ్ళీ మన ప్రాంతాలకు మన గ్రామాలకు పంపుతున్నారు అని అంటే మనం పెట్టిన పెట్టుబడి లాభాలతో తిరిగి వస్తుంది. విద్య మీద పెట్టే పెట్టుబడి. దీన్ని నేను సంపూర్ణంగా నమ్ముతాను. అందుకే ఈరోజు మీ కార్యక్రమానికి ఇతర ఏదో కార్యక్రమాలు ఉన్నా ఈ విద్యార్థులను కలవడం కోసం నిన్న ఢిల్లీలో ఉండే యాక్చువల్గా మీ దగ్గరికి నిన్ననే రావాల్సి ఉండే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల మిమ్మల్ని కలవడానికి నేను అవకాశం లేకపోయినా మా అధికారులకు ఆదేశించి ఈరోజు పెట్టండి. తప్పకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులను కలవడం ద్వారా నాకు మీ అందరితో కలిసే అవకాశం, మీ అందరినీ ప్రోత్సహించడానికి నాకు ఒక స్ఫూర్తి ఉంటుంది. అదేవిధంగా మా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని కూడా మీ ద్వారా ప్రజలకు వివరించాలన్న ఆలోచన నాకు ఉండే. తప్పకుండా భవిష్యత్తులో ఈరోజు సిలబస్ ఎప్పుడో తయారు చేసుకుంటే కొన్ని సంవత్సరాల కొద్దీ అదే సిలబస్ ఉండడం వల్ల ప్రస్తుత మారిన కాలమాన పరిస్థితుల్లో ఆ సిలబస్ అనేది కూడా కొంత ఇర్రిలవెంట్ అవుతుంది. అందుకే మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది, విద్యా కమిషన్ అపాయింట్ చేయాలని. విద్యా కమిషన్ ద్వారా మీ అవసరాలు ఎప్పటికప్పుడు ఎట్లయితే మైనారిటీ కమిషన్, ఎట్లయితే మహిళా కమిషన్ అపాయింట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని ఫిర్యాదు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఎట్లయితే కమిషన్స్ ప్రభుత్వాలకు రికమెండేషన్స్ ఇచ్చి ఆ ప్రభుత్వాల సమస్యలు పరిష్కరిస్తున్నాయో మా ప్రభుత్వం స్పష్టంగా 2 ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించింది. 1 విద్య, 2 వ్యవసాయం. తొందరలోనే విద్యా కమిషన్ అపాయింట్ చేయడం ద్వారా నిరంతరం మీ సమస్యల్ని పర్యవేక్షిస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం పాటుపడడానికి ఒక నిరంతరం పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వ్యవసాయ కమిషన్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా విత్తనాలు కానీ, నకిలీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ, సంస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ రైతులకు నష్టం జరిగినప్పుడు, రైతులకు అన్యాయం చేసినప్పుడు వాళ్ళ తరఫున ఆదేశాలు ఇవ్వడానికి, వాళ్ళ తరఫున ప్రభుత్వాలకు నివేదికలు చేర్చడానికి కమిషన్స్ అవసరం. ఈ విద్యా కమిషన్ని అదేవిధంగా వ్యవసాయ కమిషన్ని ప్రాధాన్యతతో తీసుకొని మా ప్రభుత్వం వీటిని ఎస్టాబ్లిష్ చేస్తుంది. తద్వారా నిరంతరం ప్రభుత్వ పాఠశాలల్ని పర్యవేక్షించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్ని పునర్నిర్మించడం ద్వారా ఈ తెలంగాణ సమాజాన్ని మళ్ళీ పునరంకితం చేస్తూ పునర్నిర్మించాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. ఎవరైనా అనుభవజ్ఞులు ఏదైనా మా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని ఆచరించడానికి, అమలు చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అన్నీ మాకు తెలుసన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. ఎవరైనా ఇందులో ప్రత్యేకంగా స్టడీ చేసిన రిపోర్ట్స్ కానీ, నివేదికలు కానీ, సజెషన్స్ కానీ మా ప్రభుత్వానికి ఏమి ఇవ్వాలనుకున్నా ఎల్లవేళలా మా అధికారులు అందుబాటులో ఉంటారు. మా అధికారుల దృష్టికి తీసుకొస్తే నేను కూడా వాళ్ళు సూచించిన వ్యక్తులను, సంస్థల్ని కలవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కలిసిన సందర్భంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారంటే మీ విద్యార్థులు, మా ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రానికి గౌరవం తెచ్చిన విద్యార్థులు
మళ్ళొక్కసారి విద్యార్థులకు ఇక్కడికి వచ్చిన 230 మంది అనుకుంటాను విద్యార్థులు ఇక్కడికి వచ్చిండ్రు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇంతకుముందు ఫ్రీ అడ్మిషన్ అనేది అన్నారు, మరి అది ఇంటర్వ్యూసా ఫ్రీనా నాకు అర్థం కాలే. మా బుర్రా వెంకటేశం గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఈ 10/10 వచ్చిన విద్యార్థులకు ఫ్రీ అడ్మిషన్స్ కావాలని వాళ్ళు ఒక సూచన చేసిండ్రు. అదేందో నోట్ చేసుకొని వాళ్ళ ఫీ గవర్నమెంట్ పే చేయాలన్నా మాకు అభ్యంతరం లేదు. రెసిడెన్షియల్ కాలేజీలలో వాళ్ళ అడ్మిషన్లు అయినా తక్షణమే ఆ అడ్మిషన్స్ ఎట్లా వాళ్ళకి ఇప్పించాలనో మా సెక్రటరీ గారు ఇమ్మీడియట్గా దాని మీద దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో కూడా ఈరోజు 10/10 సాధించిన విద్యార్థులకు నా సూచన, మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ ర్యాంక్స్ తీసుకొని రావాలి. చాలామంది 10th క్లాస్లో బాగా వస్తారు, బాగా చదువుకున్నామని ఇంటర్లో జాయిన్ కాగానే కొంత విద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. ఈ 10th క్లాస్లో వచ్చిన గవర్నమెంట్ స్టూడెంట్స్ అందరూ ఇంటర్మీడియట్లో కూడా 12th క్లాస్లో కూడా మీరు మంచిగా రాణించాలి. మీరు భవిష్యత్తులో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని మేము ఆకాంక్షిస్తూ, మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. సమస్యల్ని పరిష్కరిస్తాం. ఉన్న సమస్యలు, నిరంతరంగా ఉండే సమస్యలు, వీలైనంత మేరకు మీ సమస్యలు పరిష్కరించి మీకు మా ప్రభుత్వం ఉన్నది, ప్రజాప్రభుత్వం ఉన్నది, ఈ రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతున్నదనే నమ్మకం, విశ్వాసం కల్పించే విధంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రపంచంలో ఏది ముందుకోయినా కూడా ఒకటి ఎడ్యుకేషన్, 2 ఇరిగేషన్, వ్యవసాయం అని గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రెండింటికి స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేస్తారంటే మీ సభాముఖంగా గట్టి చప్పట్లతోటి వారికి అభినందనలు తెలియజేసుకుందాం. అలాగే 10/10 వచ్చినటువంటి విద్యార్థులకు మరో సువర్ణ అవకాశం కల్పించడానికి కూడా ఇంకోటి సంకల్పించారు. అదేవిధంగా ముఖ్యంగా ఆల్రెడీ మధ్యాహ్న భోజనం ఉంది, దానికి ఉదయం ఉన్నటువంటి అల్పాహార విషయంలో ముందుకొస్తున్నటువంటి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో 10/10 వచ్చినటువంటి విద్యార్థులను కొంతమందిని ముఖ్యమంత్రి గారు ఎదుర్కొంటూ సన్మానించాలనుకుంటున్నాం. కాబట్టి ముందుగా ఉమా అనే విద్యార్థిని, హెడ్ మాస్టర్ను, మదర్ని, ముగ్గురిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా కోరుతున్నాను. పేరెంట్స్ గట్టి చప్పట్లతోటి మొదటిసారి ముఖ్యమంత్రి ప్రభుత్వ బడులు చదివేటటువంటి విద్యార్థులకు మధ్యలోకి వచ్చారు. మనందరినీ ప్రోత్సహించడానికి, ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి మన మధ్యలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు విద్యార్థులను సన్మానిస్తున్నారు. వారిని గట్టి చప్పట్ల ద్వారా మనం కృతజ్ఞత తెలియజేసుకుందాం. సాయి కీర్తన నెక్స్ట్ సిద్ధంగా ఉండాలి. సాయి కీర్తన, శృతి కీర్తన, నందిని, శ్రీవల్లి, శివాని, శ్రీశాంత్, సాయి క్రిష్, విశ్వనవి, నవ్య, ప్రజ్ఞ, కృతి వీళ్ళంతా సిద్ధంగా ఉండాలి. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. నిజంగా కరోనా పండుగ వాతావరణం గట్టి చెప్పడం తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మనం కృతజ్ఞత తెలియజేసుకుందాం. చాలా రోజుల తర్వాత విద్యార్థులు మమేకమైన ఒక ముఖ్యమంత్రిని చూస్తున్నాం. మనం ప్రజాపాలన అన్నారు. ఇంతకుముందే మనం సెల్కాన్ వారు విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చారు, వారికి అభినందనలు. పెద్దలు మన ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు, దేశాయి ప్రకాష్ రెడ్డి గారు, సజ్జనార్ గారు అందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్యార్థులను అభినందిస్తూ వారికి మెడల్స్ అందజేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల పిల్లల్ని ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది పిల్లలకి వారు సన్మానిస్తున్నారు. తర్వాత పేరెంట్స్ రాగమయ్య దేవి శ్రీనివాస్ గారిని
వేదిక దగ్గర ఉండవలసి కోరుతున్నాను. సుమిత్ సింగ్, కేవై సుధాకర్, భూపాల్. విద్యార్థులందరూ కూడా సీఎం గారి మధ్యలో ఉండి విక్టరీ సింబల్ చూపించాలి. ప్రభుత్వ పరుల ప్రగతిని మనము సమాజానికి చాటాలి. మీరందరూ కూడా అక్కడే నిల్చోండి. సీఎం గారి మధ్యలో నిల్చొని మనం అందరూ కూడా విక్టరీ సింబల్ చూపించాలి. విద్యార్థులు మాత్రమే అక్కడ ఉండాలి ప్లీజ్. సార్ విద్యార్థులందరూ సన్మానం పొందిన నిర్మల్ విద్యార్థులు ముఖ్యమంత్రి గారికి మెమెంటో తీసుకొచ్చారు ఒక ప్రత్యేకంగా. విద్యార్థులు మాత్రమే సీఎం గారితో ఉంటారు. పేరెంట్స్ వెనక్కి రావాలి. మన యొక్క ప్రభుత్వ బడుల ప్రగతిని సాధించినటువంటి ఫలితాల విక్టరీ సింబల్ తోటి ముఖ్యమంత్రి గారి సమక్షంలో విద్యార్థులు విక్టరీ సింబల్ చూపిస్తారు. విద్యార్థులందరూ కూడా ముఖ్యమంత్రి గారు వేదికమైన పెద్దలందరూ కూడా తిరిగి విద్యార్థులందరూ ఒక చేతిలో సర్టిఫికేట్ పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే విక్టరీ సింబల్ చూపిస్తారో మీరు కూడా రైట్ హ్యాండ్ విక్టరీ సింబల్ చూపించాలి. విద్యార్థులందరూ వేదిక పైన విద్యార్థులందరూ గమనించండి. ముఖ్యమంత్రి గారు విక్టరీ సింబల్ చూపిస్తారు. ప్రభుత్వ బడుల ప్రగతిని సాధించిన విక్టరీగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు విక్టరీ చూపించబోతున్నారు. సార్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విక్టరీ చూపిస్తారు సార్. మీతో పాటుగా పిల్లలు కూడా విక్టరీ చూపిస్తారు సార్. ఇక నిర్మల్ నుంచి తీసుకొచ్చినటువంటి విద్యార్థులు, ప్రభుత్వ విద్యార్థులు ఒక మెమోటో తీసుకొచ్చారు. నిర్మల్ విద్యార్థులు పెయిన్ తీసుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారి వారిని మెమోటో తీసుకోవాల్సి కోరుతున్నాను. నిర్మల్ విద్యార్థులు రండి. రవీంద్ర గారు, శ్రీపతి గారు సన్మానిస్తున్నారు. నిర్మల్ విద్యార్థులు తీసుకొచ్చినటువంటి వారి యొక్క చిత్రాన్ని వారికి అందజేస్తున్నారు. వందే మాతరం ఫౌండేషన్ తరఫున. వందే మాతరం ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి మాధురెడ్డి గారు వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. సర్కారు బడి పిల్లలు సత్తాగల పిడుగులు. అదే సర్కారు బడిలో చదివిన మన సర్కారు బడి విద్యార్థి రేవంత్ రెడ్డి గారు సర్కారు బడి పిల్ల